అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. నరసింహ లోగో ఈరోజు మహానుభావుడు మన దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కుల మతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకపోకుండా అందరి ఒకే దానిపైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నింటి కూడా కొనసాగిస్తాం. ఏది కూడా ఇంకా కూడా చాలా కొన్ని మార్పులు రావాలని అంటున్నారు. ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల వివక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేటట్టు మన దేశమంతా సమానతత్వంలో నడిచేటట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎనలేని మన దేశానికి కీర్తి వచ్చేటట్టు ఆయన కూడా కీర్తి ఆయన దేశం కోసం ఏదైతే పాటుపడ్డాడో అవన్నీ కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాను.